దేశం మొత్తం రాష్ట్రం మొత్తం కేసీఆర్ గారు 115 నియోజకవర్గాలకు అభ్యర్థుల్ని ప్రకటిస్తే బీఆర్ఎస్ పార్టీ పోటీ చేసే అభ్యర్థుల్ని ప్రకటిస్తే 114 నియోజకవర్గాలకు సంబంధించి తెల్లారి పెద్దగా వార్తలు రాలే. ఒకే ఒక్క నియోజకవర్గం ఇలా రాష్ట్రం మొత్తం మీదిక్కే చూస్తూ ఉంది. అది మీ నియోజకవర్గం, మన నియోజకవర్గం కామారెడ్డి అని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. చర్చ జరుగుతుంది రాష్ట్రమంతా, చర్చ జరుగుతుంది దేశమంతా. ఎందుకు కేసీఆర్ గారు కామారెడ్డిని ఎంచుకున్నారు, ఏ కారణం చేత కామారెడ్డిని ఎంచుకున్నారు అనే చర్చ ఇలా సర్వత్రా జరుగుతూ ఉంది. ఇది వాస్తవం. నేను కూడా దాదాపు 40 రోజులు అయిపోయింది, 45 రోజులు అయిపోయింది. ఆగస్టు 21 నాడు క్యాండిడేట్లను డిక్లేర్ చేస్తే నాటి నుంచి నేటి వరకు మొత్తం రాష్ట్రం మొత్తం కూడా దృష్టి అంతా కేంద్రీకృతమైంది కామారెడ్డి నియోజకవర్గం మీద. ఏం జరుగుతుంది ఇక్కడ, ఏం జరగబోతోంది, కేసీఆర్ గారు ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు అనే చర్చ ఇవాళ రాష్ట్రం అంతా జరుగుతూ ఉంది. కామారెడ్డి గురించి మాట్లాడుకునే ముందు రాష్ట్రంలో ఏం జరిగింది, కామారెడ్డిలో కూడా ఏం జరిగింది, భవిష్యత్తులో ఏం జరగబోతుందో కూడా మనందరం కూడా ఒక్కసారి నెమరు వేసుకోవాల్సిన అవసరం, ఆలోచించవలసిన అవసరం, ప్రణాళికలు రూపొందించుకోవాల్సిన బాధ్యత కూడా మన మీదే ఉంది. 2001లో పార్టీ పెట్టిన కొత్తలో ఏప్రిల్ 27, 2001 జలదృశ్యంలో పార్టీ ఆవిర్భవించినాడు. ఆనాడు తిరుమల రెడ్డి గారితో సహా ఈ ప్రాంతం నుంచి కామారెడ్డి డివిజన్ నుంచి కొంతమంది నాయకులు, పిడికెడంతమంది నాయకులు జలదృశ్యం నుంచి బయలుదేరొచ్చి వాపస్ వచ్చి ఇక్కడ మొత్తం కామారెడ్డి డివిజన్లో కామారెడ్డి కావచ్చు, ఎల్లారెడ్డి కావచ్చు, విస్తృతంగా భావజాల వ్యాప్తికి తెలంగాణ ఎందుకు కావాలి, తెలంగాణ వస్తే మనకేం లాభం అవుతుంది అని చెప్పి ఈ ప్రాంతంలో ఉండే రైతులు కావచ్చు, ఈ ప్రాంతంలో ఉండే యువకులు కావచ్చు, ఈ ప్రాంతంలో ఉండే విద్యావంతులు, విద్యాధికులు, ఇక్కడ ఉండే అడ్వకేట్లు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, ఎల్ఐసి ఏజెంట్లు కావచ్చు, వివిధ కుల సంఘాలు కావచ్చు, వారందరి దగ్గర పోయి విస్తృతమైన ప్రచారం, విస్తృతమైన భావజాల వ్యాప్తి ఆనాడు చేయడం జరిగింది. దానికి ఫలితంగా ఏం జరిగింది, ఆనాడు 2001లో వచ్చిన మొట్టమొదటి జిల్లా పరిషత్ ఎన్నికల్లో ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో 9 జిల్లా పరిషత్లుంటే నిజామాబాద్ జిల్లా మాత్రమే, ఆనాటి నిజామాబాద్ జిల్లాలో మాత్రమే డైరెక్ట్గా జిల్లా పరిషత్ మీద గులాబీ జెండా మొట్టమొదటిసారి ఎగిరింది. అంటే దానికి ప్రధాన కారణం కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాలే అన్నమాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. అందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆనాడు ఉద్యమ నాయకుడిగా ఒక కార్యక్షేత్రాన్ని ఎంచుకోవాల్సి వస్తే జల సాధన ఉద్యమం అని చేపడితే ఆనాడు కామారెడ్డికి బ్రిగేడియర్గా స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారే ఇక్కడికి రావడం జరిగింది అన్నమాట కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. జల సాధన ఉద్యమంలో రాష్ట్రంలో గోదావరి నీళ్ళని, కృష్ణా జలాలని ఏ రకంగా బొట్టు బొట్టు ఒడిసి పట్టి మన ప్రాంతానికి తెచ్చుకోవచ్చు, ఏ రకంగా మన బీడు భూములన్నీ సస్యశ్యామలం చేసుకోవచ్చు అనే ఆలోచనతో కృష్ణా గోదావరి జలాల్లో తెలంగాణకు ఎట్లా న్యాయం జరుగుతుందో చెప్పే ఆ పోరాటంలో స్వయంగా పాటలు రాసిన, ఇక్కడి కళాకారులను స్వయంగా మాట్లాడించిన, అదేవిధంగా స్వయంగా ఇక్కడికి బ్రిగేడియర్గా వచ్చిన కేసీఆర్ గారు ఆ రోజు ఎంచుకున్నది కామారెడ్డి నియోజకవర్గాన్ని. దాని తర్వాత ఒకానొక సందర్భంలో పార్టీ కార్యక్రమాల కోసం, పార్టీ యొక్క బహిరంగ సభల కోసం నిధులు సేకరించడానికి కూలీ పని చేయాలి అని పార్టీ పిలుపునిస్తే ఆ రోజు కూడా స్వయంగా కేసీఆర్ గారు ఇక్కడికే కామారెడ్డికే వచ్చి తాను స్వయంగా పార్టీ అధ్యక్షుడిగా ఇక్కడి నుంచే ఆ కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయాన్ని కూడా నేను మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నా. దాని తర్వాత ఒక్కొక్కటిగా ఎన్నో సందర్భాల్లో ఈ నియోజకవర్గంతో తనకున్న అనుబంధాన్ని, ఉద్యమ కాలంలో తనకున్న ప్రేమని ఎన్నో సందర్భాల్లో ముఖ్యమంత్రి గారు చాటుకున్నారు. ఇంకొక సందర్భం కూడా నేను మీకు గుర్తు చేయాలా. 2004లో ఆనాడు తెలంగాణ ఇస్తా అని చెప్పి మాట ఇచ్చి, తెలంగాణ ఇస్తాను, ఇదివరకు చాలా ఏళ్ళు మోసం చేసినాం, దశాబ్దాలు మోసం చేసినాం, కానీ ఈసారి మాత్రం తప్పకుండా ఇస్తాం. ఎందుకంటే టీఆర్ఎస్ దెబ్బకు, ఆనాడు టీఆర్ఎస్ దెబ్బకు జడిసి భయపడి తెలంగాణ ఇస్తా అని చెప్పి పొత్తు పెట్టుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆనాడు ఎన్నికల్లో మనతో పొత్తు పెట్టుకున్నారు. 2004లో నిజానికి పొత్తులో భాగంగా నిజానికి మనం ఇక్కడ మనకున్న బలానికి మనమే పోటీ చేయాలి. కానీ ఆనాడు కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఇవాళ బాగా మాట్లాడే ఎగిరెగిరి పడే నాయకుడు
షబ్బీర్ అలీ. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పైనుంచి గులాం నబీ ఆజాద్కు చెప్పి ఇంకోళ్ళకి చెప్పి పైరవి చేసి కేసీఆర్ గారిని బతిమలాడుకొని ఆఖరికి 2004లో మొత్తానికి కాంగ్రెస్ పార్టీ తరఫున పొత్తులో కామారెడ్డి సీట్ను తీసుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి గారికి నిజానికి ఇక్కడ ప్రచారం లేదా అన్నాడు. తనంతట తాను వేరే నియోజకవర్గాలకు ప్రచారానికి పోతుంటే ఇదే షబ్బీర్ అలీ గారు ఇవాళ కేసీఆర్ గారిని నోటికొచ్చినట్టు మాట్లాడే షబ్బీర్ అలీ ఆనాడు పులాంగ్ బ్రిడ్జ్ దగ్గర పోయి కేసీఆర్ గారిని పట్టుకొని బతిమలాడుకొని అన్నా మీరు రావాలే, రాకపోతే నేను గెలువా, దయచేసి మీరు రావాలని బతిమలాడి 2004లో ఎన్నికల ప్రచారానికి రప్పించుకుంటే ఆనాడు పొత్తు ధర్మంలో భాగంగా మిత్రధర్మంలో భాగంగా ఇష్టం లేకపోయినా కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ఉన్న మన బలం మన బలగం అన్నీ ఉన్నా ఆనాడే 2004లోనే ఇక్కడ గులాబీ జెండా కామారెడ్డి అసెంబ్లీ మీద ఎగరేసే అవకాశం ఉన్నా పొత్తు ధర్మంలో భాగంగా వారికి ఆనాడు కేటాయించడం జరిగింది. కాబట్టి ఆయన గెలుపు కోసం కూడా స్వయంగా కేసీఆర్ గారే వచ్చి ఇక్కడ ప్రచారం చేసిన విషయాన్ని కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. అనుకోకుండా మరి గంప గోవర్ధన్ గారికి ఆలోచన వచ్చింది, మా నియోజకవర్గం బాగుండాలి, మా జిల్లా బాగుండాలి, ముఖ్యమంత్రి గారి స్వయంగా వస్తే ఈ ప్రాంత రూపురేఖలు ఇప్పటికే మారినాయి, ఇంకా కూడా అద్భుతాలు జరుగుతాయి, తప్పకుండా రాష్ట్రంలోనే నంబర్ 1 నియోజకవర్గంగా కామారెడ్డి ఎదగాలి అనే ఆలోచనతోనే గంప గోవర్ధన్ గారు స్వయంగా ముందుకొచ్చి ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. నేను గంప గోవర్ధన్ గారిని ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా వారికి నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఇవాళ పదవుల కోసం వెంపర్లాడే నాయకులను చాలామందిని చూసినాం. కానీ తన ప్రాంతం కోసం నా నియోజకవర్గం కోసం అన్నా మీరు వస్తే మాకు లాభం అవుతుంది, మీరు రావాలి అని చెప్పి పిలుచుకొని ఈరోజు ముందుకొచ్చి కామారెడ్డి నియోజకవర్గం నుంచి మీరు పోటీ చేయాలని ముఖ్యమంత్రి గారిని ఆహ్వానించినందుకు గట్టిగా చప్పట్లతో గంప గోవర్ధన్ గారికి మనందరం కూడా అభినందనలు ధన్యవాదాలు చెప్పాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. ఈరోజు మీరు ఒక్క మాట ఆలోచించండి, ఉద్యమ నాయకుడే ఈరోజు దేశంలోనే ఉత్తమ పాలకుడైన వేళ సరికొత్త చరిత్రకు వేదిక కాబోతోంది మన కామారెడ్డి నేల. తెలంగాణపై తెలంగాణ చరిత్రపై చెరగని సంతకం ఇవాళ ఎవరు ఏమనుకున్నా కేసీఆర్ గారిది. 4 కోట్ల ప్రజల నుదుటి మీద నిత్యం మెరిసే తిలకం మన నాయకుడు కేసీఆర్ గారు. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా, ఈ భూమిపుత్రుడు ఏ నిర్ణయం తీసుకున్నా దాని వెనకాల ఒక బలమైన ఆశయం ఉంటుంది, ఒక దృఢమైన సంకల్పం ఉంటుంది. కామారెడ్డి నుంచి పోటీ చేయాలని వారు కోరడం, కేసీఆర్ గారు అంగీకరించడం వెనకాల తప్పకుండా బలమైన కారణం ఉంది. అదేంది అంటే నెర్రెలు బారిన ఈ నేల, నెత్తురు కారిన ఈ నేల తప్పకుండా సస్యశ్యామలం కావాలి, ప్రతి ఎకరానికి ప్రతి ఇంచుకి బ్రహ్మాండంగా సాగునీరు ఇయ్యాలనే ఒక బృహత్తరమైన ఆశయం దాని వెనకాల ఉన్నది. ఈ సమున్నత ఆశయంతో కామారెడ్డిలో అడుగు పెడుతున్న కేసీఆర్ గారికి గుండెల నిండా చప్పట్లతో హృదయపూర్వకంగా వారికి స్వాగతం పలుకుదామని చెప్పి నేను హృదయపూర్వకంగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈరోజు సిద్దిపేట నుండి ప్రాతినిధ్యం వహించినప్పుడు కేసీఆర్ గారు గులాబీ జెండాకు ప్రాణం పోసి టీఆర్ఎస్ అనే పార్టీని స్థాపించినారు. కరీంనగర్ గడ్డ నుంచి పార్లమెంటుకు అక్కడి ప్రజలు పంపినప్పుడు తెలంగాణ ఉద్యమాన్ని ఢిల్లీకి ఎలుగెత్తి చాటిండ్రు. మహబూబ్ నగర్ నుంచి వెనుకబడ్డ పాలమూరు నుంచి ప్రాతినిధ్యం వహించినప్పుడు దేశ రాజకీయ వ్యవస్థను ఒప్పించి మెప్పించి 60 ఏళ్ల తెలంగాణ ప్రజల కలను సాకారం చేయడం జరిగింది. గజ్వేల్ నుంచి ప్రాతినిధ్యం వహించినప్పుడు ఉద్యమ తెలంగాణను గత 9.5 ఏళ్లలో ఉజ్వల తెలంగాణగా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్ గారిది. కేవలం 10 ఏళ్ల లోపే, కేవలం 10 ఏళ్ల స్వల్ప సమయంలో 100 ఏళ్ల ప్రగతిని 50-60 ఏళ్లలో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇతర ప్రభుత్వాలు కానీ చేయలేని పనిని ఇవాళ దేశానికి పరిచయం చేసింది కేసీఆర్. అట్లాంటి కేసీఆర్ ఇవాళ కామారెడ్డిలో అడుగు పెడుతున్నారంటే ఇది ఖచ్చితంగా ప్రతిపక్షాల గుండెల్లో రైళ్లు ఉరుకుతున్నాయనే మాట ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ప్రతిపక్షాల గుండెలు జల్లుమంటున్నాయి. ఇక్కడ బీజేపీ ఆయన స్టేట్మెంట్ ఇచ్చిండు, ఇక కేసీఆర్ నిలబడ్డాక నేను పోటీ చేసిన కూడా దండుగా, ఇక అది కేసీఆర్ నిలబడితే ఆయన మీద పోటీ పడుడు అంటే పేరు వస్తుందేమో కానీ డిపాజిట్ అయితే రాదు. పేరు వస్తుంది, ఎందుకంటే కేసీఆర్ నిలబడ్డప్పుడు మేము కూడా నిలబడితే కొద్దిగా టీవీలో పేపర్లు కూడా రాస్తారు కానీ డిపాజిట్ అయితే రాదు. ఇక
గొర్రె పొట్టేల్ని తీసుకుపోయి పోచమ్మ గుడి ముందు కట్టేసినట్టే తప్ప ఏమీ లేదు అనే మాట బీజేపీ వాళ్ళకు కాంగ్రెస్ వాళ్ళకు కూడా తెలుసు.